ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసినట్టు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి. అయ్యా, అనేక దినాల తర్వాత తిరిగి ప్రభువా ఈ జూమ్ మీటింగ్ లో ప్రభు కలుసుకునే గొప్ప కృపా భాగ్యం వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ముఖ్యంగా ప్రభు నీ రాకడ కొరకు ప్రభు అలాగే సిద్ధపడినటువంటి అయా నీ చేత కొనిపోబడినటువంటి ప్రభు అయా మనుషుల గురించి నేర్చుకుంటూ ఉంటుండగా పవిత్రాత్మ దేవ కృపను అనుగ్రహించండి. అల్పినని మరుగుపరచండి, వాటిని ప్రత్యక్షపరచమని నీ నామమున గొప్ప చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత దినాల్లో ఆనోకును గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అనగా దేవుని చేత కొనిపోబడినటువంటి మనుషుడైనటువంటి ఆనోకును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి మనమందరము కూడా ప్రభు వచ్చి మనందరినీ కూడా కొనిపోతాడు అన్నటువంటి విశ్వాసంతో నిరీక్షణ కొనసాగుతూ ఉంటున్నాం. అయితే మొట్టమొదటిగా దేవుని చేత కొనపోబడిన మనుషుడు ఏ రీతిగా జీవించాడో ఆ విషయాన్ని గురించి గత దినాల్లో మనం నేర్చుకున్నాం. కాబట్టి మనము కూడా ఒకవేళ ప్రభు చేత కొనిపోబడాలంటే అంటే ఎత్తబడాలంటే ప్రియమైన పిల్లారా నిత్యముగా ఆనోకు కలిగినటువంటి లక్షణాలు కలిగిన వారముగా జీవించవలసిన వారమే ఉన్నాము. ప్రియులా ఇప్పుడు చివరికి ఘట్టానికి వచ్చాం. ప్రియమైన పిల్లారా మరి పోయినసారి మరి ఏ రీతిగా మరి ఆనోకు సాక్షిగా ఉన్నాడో, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఏం ఉపదేశం చేసి వెళ్ళాడో ఆ విషయాల గురించి మనము దినాల్లో కూడా నేర్చుకున్నాం. కాబట్టి ఆనోకు కలిగిన లక్షణాలు దాదాపుగా మరి 10 వారాల నుంచి కూడా ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం ఆనోకు గురించి. మీరు తరచి కావాలంటే యూట్యూబ్లో ఈ మెసేజెస్ మీకు అప్లోడ్ చేయబడింది. కాబట్టి మరలా కూడా విని నిజంగా ఇటు లక్షణాలు నేను కలిగి ఉన్నానా లేకపోతే కలిగి ఉండటం కొరకు మన జీవితాన్ని ఏం చేయాలి సిద్ధపాటు చేసుకునే బాధ్యత ఉంది ప్రియమైన పిల్లారా. కాబట్టి నిత్యముగా మరి దేవుని యొక్క ఆనోకు కలిగిన గుణ లక్షణాలు మన జీవితం కలిగిన వారుగా ఉండాలి. చివరిగా ప్రియమైన పిల్లారా మనము నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే ఆదికాండము ఇదే చివరిగా ఈ ఆనోకు గురించి యొక్క చివరి భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆనోకు ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆనోకు దేవుని తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ మనము 3 విషయాలు చూస్తున్నాం. ఆనోకు దేవునితో నడిచాడు ఒకటి. రెండవది దేవుడు అతన్ని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. దేవునితో నడిచాడు. రెండవది దేవుడు అతన్ని తీసుకుని పోయాడు గనుక అతడు లేకపోయెను. మనం ఎలా ఆనోకు నడిచాడో మనం ఎలా నడవాలో కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఏ వ్యక్తి అయితే మరి ఆనోకు లాగా మరి అలాంటి లక్షణాలు కలిగి జీవిస్తారో వారిని దేవుడు కొనిపోతాడు. అదే ఎబ్రీ రాసిన పత్రిక 11:5 చదువుదాం. 11:5 కూడా చదువుదాం. 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుంటున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇక్కడ కూడా దేవుడు అతన్ని కొనిపోయెను అని మనం చూస్తాం. చూడండి, ఆనోకు తనంతట తాను వెళ్ళిపోలేదు పరలోకానికి. చాలాసార్లు నేను వెళ్ళిపోతాను కదా, నేను మారు మనసు పొందాను లేదా బ్యాప్టిజం పొందాను, సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతానని అనుకుంటూ ఉంటారు. మనం ఎవ్వరము కూడా మనంతట మనము పరలోకానికి వెళ్ళజాలము. అర్థమవుతుందండి? దేవుడు కొనిపోవాలి మనల్ని. యేసు ప్రభు ఒక్కడే ఆరోహణమైనటువంటి వాడు. అర్థమైందండి? యేసు ప్రభుని కొనిపోబడలేదు. యేసు ప్రభు ఏమయ్యాడు? ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం అన్నమాట. అర్థమవుతుంది మీకు అందరికీ?
కానీ మనము ఆరోహణము కాదు, మనల్ని తీసుకొని పోవాలి. విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఏం కావాలి? తీసుకొని పోవాలి. అందుకే మనం మొట్టమొదటిగా చూసుకున్నాము కాట్ అప్. అర్థమవుతుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడింది చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రియమైన బిడ్డలారా మనం చదివినట్లయితే 17వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఏం రాయబడింది? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘము మీద కొనిపోబడుదుము. మేఘం మీద కొనిపోబడుదుము. కొనిపోబడతాము, కొనిపోవాలి. ఇంగ్లీష్ లో కాట్ అప్, రేచర్ అంటే ఏంటంటే తీసుకొని పోవటం. ప్రభు మన తీసుకొని పోవాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. విశ్వాసమైన వారు ఎవరు కూడా భ్రమలో ఉండొద్దు. ప్రభు మనల్ని తీసుకొని పోవాలి. ప్రభు మనల్ని తీసుకొని పోవాలంటే మనం ఏం చేయాలండి? ప్రభుకి ఇష్టకరంగా ఉండాలి. అన్నమాట. అర్థమవుతుంది మీకు అందరికీ? ప్రభు కొనిపోవాలంటే మనం ఏం కావాలి? ప్రభుకి ఇష్టకరంగా ఉండాలి. లోకానికి, మనుషులకు కాదు. అంటే మన దృష్టికి మనము నేను బాగానే ఉన్నానులే అని అనుకోకూడదు. మన భక్తి విషయంలో మనము తృప్తికరంగా ఉండదు. నేను బాగానే ఉన్నాను, నేను వస్తే యేసు ప్రభు నేను వెళ్ళిపోతాను పరలోకానికి ప్రియమైన బిడ్డలారా అని మనంతట మనము భ్రమలో ఉండకూడదు. కానీ మనము ఏం కావాలి? మన జీవితము ప్రభుకి ఇష్టకరంగా ఉందా, దేవుని వాక్యానుసారంగా ఉందా అని నిత్యము కూడా పరిశీలన చేసుకొని ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. కానీ ముఖ్యముగా ఆనోకు ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు కదా. దాదాపుగా 10 వారాల నుంచి ఒక్కొక్క వారము ఒక్కొక్క లక్షణాన్ని గురించి నేర్చుకున్నాం. అర్థమవుతుందండి? అయితే ఇన్ని లక్షణాలు అతను కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆయన ఇష్టపడ్డాడు. అర్థమైందా? దేవుడు అతన్ని ఇష్టపడి అతనికి కొనిపోయాడంట. అర్థమైందండి? ఇంగ్లీష్ లో ట్రాన్స్లేటెడ్, ఎబ్రీ రాసిన పత్రికలు రాయబడిన మాట కొనిపోబడతాము అన్న విషయంలో వచ్చినప్పుడు ట్రాన్స్లేటెడ్ అని రాయబడి ఉంది. ట్రాన్స్లేటెడ్ అంటే అర్థం ఏంటంటే ఒక్క స్థలంలో నుంచి ఇంకొక స్థలము తీసుకొని పోవటం. ర్యాప్చర్ అంటే కూడా అదే అర్థం వస్తుంది. దీనికి ముందు ఆల్రెడీ ర్యాప్చర్ యొక్క అర్థము ప్రియం ద్వారా మనం నేర్చుకున్నాం. లేక కాటప్ అన్న పదంకి అర్థము కొనిపోబడుట, ఎత్తుకొని పోవుట అని మనము నేర్చుకున్నాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్లేటెడ్ అనే పదానికి అర్థం మొట్టమొదటి ఒక అర్థం ఏంటంటే ఒక్క స్థలం నుండి వేరొక స్థలం తీసుకొని పోవటము, లేకుంటే మళ్ళీ మార్చడము చేంజ్ అని కూడా అర్థం వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆనోకును దేవుడు ఏం చేశాడంట? తీసుకొని కొనిపోయాడు. ఎక్కడికి? పరలోకాన్ని కొనిపోయాడు. అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి అతన్ని ఏం చేశాడు? తీసుకొని పోయాడు. ఎక్కడికి? పరలోకాన్ని తీసుకొని పోయాడు. ఎలా తీసుకొని పోయాడు ప్రియమైన పిల్లారా? ఎలా తీసుకొని పోయాడు? మార్చి తీసుకొని పోయాడు. ఎలా మార్చాడు? ట్రాన్స్లేటెడ్ అంటే మార్పు చెంది వెళ్ళాడు. కానీ బాగా అర్థం చేసుకోవాలి అన్నమాట. అర్థమవుతుందండి? కానీ పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే పరలోకము గురించి రాయబడినప్పుడు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతించుకొనదు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. రక్త మాంసంతో వెళ్ళలేదు ఆయన. అర్థమవుతుంది? ఎలా వెళ్ళాడు ఆయన? మార్పు చేశాడు. మార్పు చేసి తీసుకుని వెళ్ళాడు. బాగా అందుకే ట్రాన్స్లేటెడ్, చేంజ్డ్. ఈ స్థలంలో నుంచి అక్కడ తీసుకొని పోవటము, అతన్ని మార్చి తీసుకొని పోవటము. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలని ఇక్కడ లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుడు ఆనోకును తీసుకొని పోయెను అని మనం చూస్తున్నాం.
కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే, ఎత్తబడాలంటే, లేకుంటే యేసు ప్రభు ద్వారా కొనిపోబడాలి. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికి. కొనిపోబడాలంటే ఎవరు కొనిపోతున్నాడు? ఇక్కడ యానోకు జీవితాన్ని మనం చూసాం. ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు కదండి. తర్వాత మరి యేసుప్రభు శిష్యుడుగా ఉన్నాడు. తర్వాత ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. అలాగే దేవునికి ఇష్టకరంగా ఉన్నాడు. దేవునితో నడిచే వ్యక్తిగా ఉన్నాడు. సాక్షిగా ఉన్నాడు కదండి. ఈ రీతిగా అనేక లక్షణాలు మనం చూస్తాం ప్రేమ. అవన్నీ కలిగి ఉన్నప్పుడు ప్రభువుకి అతని అంటే ఇష్టమైంది. కాబట్టి అతను ఏం చేశాడు? తీసుకొని పోయాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనము, ప్రభు వస్తాడు అని విశ్వాసంతో మనము మన జీవితాన్ని ఏం చేయాలి? ప్రభుకి ఇష్టకరంగా చేసుకోవాలి. మన ముందు గొప్ప సాక్షి సమూహం ఉంది. ఎవరో మన ముందు ఉన్నారు. వాళ్ళని చూసి ఎందుకు మనము ఆనోకుల గురించి నేర్చుకుంటున్నామంటే, వారిని చూసి మన జీవితాన్ని కూడా ఏం చేయాలి? పరీక్షించుకొని సరి చేసుకోవడానికి. ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ మనకు రాసిచ్చాడు? ఎందుకంటే దీన్ని చదివి ఆనాటి పరిశుద్ధులు ఏ రీతిగా అయితే ప్రభు కొరకు ప్రభుకి ఇష్టకరంగా జీవించారో అలాంటి లక్షణాలు కలిగి మనం కూడా ఏం కాదు జీవించుట కొరకు అన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా మర్చిపోకూడదు. అందుకనే నిరంతరం మనం పరిశీలన చేసుకొని ఏం చేయాలి ప్రేమారా? మనము ఆనోకులాగా మన జీవితం కొరకు ఏం చేయాలి? సిద్ధపాటు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రకంగా దేవుడు ఏం చేశాడు? మార్చాడు. చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ విషయం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51-52. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మనం వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? ఎలా మనల్ని కూడా ప్రభు ఏం చేసి మార్చి తీసుకొని పోతాడు. ఎవరైతే ఇష్టంగా ఉన్నారో, ఎవరైతే ప్రభుకి ఇష్టకరంగా ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆనోకును మార్చి తీసుకెళ్ళినట్టుగా మనల్ని కూడా ఏం చేస్తాడు? తీసుకొని వెళతాడు. ఈ విషయాన్ని మనం ఏ మాత్రం కూడా మర్చిపోకూడదు ప్రేమ ద్వారా. మొదటి కొరింథీయులకు రాసిన 15:51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున అడగూరం రోగం మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగం అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. చూడండి, ఎవరైతే దేవునికి ఇష్టకరంగా అంటే సిద్ధపడి ఉన్నారో ఆనోకులాగా తమ జీవితాన్ని ఎప్పటికప్పుడు చక్క చేసుకుంటూ, ఎందుకంటే అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు రాయబడి దేవని మెలకువగా ఉండండి, ఇంకా సిద్ధపడి ఉండండి, ఇంకా ప్రార్థన చేస్తూ ఉండండి అని పదే పదే దేవుని వాక్యము ఘోషిస్తూ ఉంది ప్రియమైన పిల్లారా. ఒకవేళ ప్రభు నమ్ముకున్న వారందరూ వెళ్ళిపోతారు అనుకుంటే అలా దేవుడు జాగ్రత్త చెప్పేవాడు కాదు. అందుకే యేసు ప్రభు ఉపమానాలు కూడా చెప్పాడు. అర్థమైన ఉపమానాలు కూడా చెప్పాడు. ఏమని? ఆయన రాకడ ఎలా ఉంటుందంట? తన పని వాళ్ళని పిలిచి ఒక్కొక్కటి తలాంతులు ఇచ్చి వ్యాపారం చేయమని దేశాంతరం పోయినటువంటి యొక్క యజమాని పోలి ఉన్నాడని, అలాగే ప్రేమ ద్వారా మరి ఎవరికి పని అప్పగించి ప్రేమ ద్వారా వెళ్ళిపోయినటువంటి ఒక యజమాని పోలి ఉందని, రాజ్యము సంపాదించి తిరిగి రావడానికి వెళ్ళి ఒక రాజు పోలి ఉందని మనం చూస్తాం. అర్థమైందండి? అప్పగించబడినటువంటి ఏదైనప్పటికీ మనము ఏం చేయాలి? ఆయన అప్పగించిన పనిని చేస్తూ ఉండాలి. విశ్వాసులైతే వారికి ఇచ్చినటువంటి రక్షణ విషయంలో ఏం కావాలి? ఎదుగుతూ, ఆ రక్షణలో ఎదుగుతూ, ఆ రక్షణను కాపాడుకుంటూ ఏం చేయాలి? తమ్ము ఏం చేయాలి?
లోనికి ఎదగటానికి ప్రతి విశ్వాసి కూడా మెలుకుతూ ఉండవలసిన వాడై ఉన్నారు. ఒక దేవుని సేవకులు అయితే తను తాను సిద్ధపాటు చేసుకునే కాకుండా తనకి ఏ పని అప్పగించాడో ఆ పనిని కూడా నమ్మకంగా చేసేవాడుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు బతుకు మెలుకు ఉండమన్నాడు. మెలుకు ఉండడం అంటే నిద్రపోకుండా ఉండడం కాదు. నీకు దేవుడు ఏ పని అప్పగించాడో ఒక విశ్వాసికుడు దేవుడు అప్పగించాడు. హానోకును చూడండి, ఆయన ఈ లోకంలో ఏ రీతిగా జీవించాడు. అదే రీతిగా ప్రతి విశ్వాసి కూడా ఆ రీతిగా ఏం కావాలి, జీవించవలసిన బాధ్యత ఉంది. ప్రేమించాలి. ఒక దైవజనుడు అయితే, సేవకుడు అయితే తనకు అప్పగించిన పని ఏం చేయాలి, వ్యక్తిగతంగానో సంఘ బాధ్యత కూడా చూస్తూ ఉండాలి. ప్రేమించాలి. ఇంకా ప్రతి ఒక్కరు ఆలోచించినట్లయితే కేవలం మన వ్యక్తిగత రక్షణ భాగ్యమే కాకుండా కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత కూడా దేవుడు ఏం చేశాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. వారిని కూడా ఏం చేయాలి, మనం ప్రేమ ద్వారా మనకు అప్పగించిన దాన్ని వారిని కూడా ఏం చేయాలి, ప్రభు రాకడ సిద్ధపాటు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఏ ఒక్కరు నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు. కాబట్టి ప్రేమ ద్వారా మనం మార్పు పొందుదాము. ఏమంటారా, మార్పు పొందుతామంట. ఆనోకును కూడా ఏం చేశాడండి ప్రేమ ద్వారా, ఏం చేశాడు, కొనిపోయాడు. చూడండి, చదువు దగ్గర మళ్ళీ క్షమించాలి, ఇక్కడ చూడండి 53 చదవండి. క్షయమైన ఈ శరీరము 52, 51, 52 కలిసింది కదా, చదవండి. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. రోగును అప్పుడు పుట్టులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. చాలు ఇక్కడ ఒకటే మాట అంటున్నాడు, మనం మార్పు పొందుదుము. ఇప్పుడు ఎవరైనా ఆనోకును దేవుడు ఏం చేశాడు, మార్చి ఏం చేశాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళిన వాడుగా ఉన్నాడు. మరి యొక్క మార్పు చెందిన శరీరం ఏ రీతిగా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. చూడండి, 2 విషయాలు మేము ముందు పెడతాను. ఒకటి, యేసు ప్రభు స్వయముగా చెప్పాడు. ఏమనంటే పరలోకములో ఎలా ఉంటారంట, దేవదూతల వలె ఉంటారంట. మరి అర్థమవుతుందా, ఎలా ఉంటారంట, దేవుని దూతలాగా ఉంటారంట. ఒకటి. రెండోది, రక్త మాంసములో దేవుని రాజ్యం ఏం కావు, స్వతంత్రించుకొనవు అని దేవుని వాక్యం చూస్తుంటున్నా. అలాంటప్పుడు ఆనోకు రక్త మాంసాలతో వెళ్ళాడా, ఎట్టి పరిస్థితిలో కాదు. ఏంటండి, ఇందాక ఎవరో చెప్పారేమో, చెప్పండి మళ్ళీ. అయితే ఇక్కడ విషయానికి వద్దాం ప్రియమైన పిల్లారా. కాబట్టి రక్త మాంసములు ఏం కావు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటప్పుడు మరి ఆనోకు శరీరముతోనే కొనిపోబడినట్లయితే, అంటే రక్త మాంసాలతోనే కొనిపోబడ్డా, ఏ మాత్రం కూడా కాదు. అతను ఏం చేశాడు, మార్పు పొందాడు. అందుకే ట్రాన్స్లేటెడ్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది, అంటే మార్చబడటం. ఇక్కడ రాయబడేది అంటే మార్పు చెందుదుము అని రాయబడింది. మనం ఏమవుతామంట, మార్పు పొందుదుము అని ఇక్కడ క్లియర్ గా మనం చూస్తుంటున్నాం. అర్థమవుతుందండి. అక్కడ ఆనోకుని చూసినప్పుడు కూడా కొనిపోవడం, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేటెడ్ అంటే మార్పు చెందుట. అర్థమైందా, ఒక్క శరీరం నుంచి ఇంకో శరీరముగా మార్చబడటము, ఒక్క స్థలం నుంచి ఇంకో స్థలంలోకి వెళ్ళటము అని దాని యొక్క అర్థము. కాబట్టి ఆనోకు ఏమయ్యాడు, మార్పు చెంది పరలోకానికి వెళ్ళాడు. అర్థమవుతుందండి. అదే రీతిగా మనం చూస్తాం ప్రియమైన పిల్లారా, ఏలియాను కూడా దేవుడు ఏం చేద్దాం, అగ్ని రథములు, అర్థమవుతుందా, వచ్చి కొనిపోయబడినప్పుడు తన యొక్క దుప్పటి ఏదైతే వస్త్రం కప్పుకొని ఉన్నాడో అదేమైంది, కింద పడిపోయినట్టుగా మనం చూస్తాం. అర్థమైందండి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
ప్రతి ఒక్కరిని దేవుడే చేశాడు. ఇలా మార్పు చెందిన తర్వాత మార్చి తీసుకొని వెళ్తాడు. అలాగే మనం కూడా మార్పు చెందుతాం. అర్థమవుతుందా? మార్పు చెందిన తర్వాత అంటే ఏది? ప్రియులారా కింద అంటాడు ఏంటంట 53 క్షయమైన ఈ శరీరము ఏం ధరించుకుంటుంది? అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనుచున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడను. ఇక మరణం అనేది ఉండనే ఉండదు ఈ అక్షయ శరీరానికి. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట అంటాడు కదా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము పైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మునుగుచున్నాము. మనకు ఒక నివాసం ఉంది, ఇంకో శరీరం ఉంది. అర్థమైందండి? అది మనం ధరించుకోపోతున్నాం. అది చేతి పనితో చేయబడినది కాదని ఇక్కడ వాక్యం చెప్తుంది. అర్థమవుతుందండి? మరొక శరీరం ధరించుకుంటాం. అర్థమైందండి? ఈ శరీరంతో పరలోకానికి వెళ్ళలేము. మరొక శరీరం ధరించుకుంటాం. దానినే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 కూడా చదువుతాం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తము తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎలాగ మారుస్తాడంట ప్రభువు? చూడండి ఎలా మారుస్తాడంట. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం, ఇప్పుడు ఉన్నది దీన శరీరం, క్షీణించిపోయేటువంటి శరీరమును తన మహిమగల శరీరమునకు తన మహిమగల శరీరం అంటే ఎవరి శరీరం అండి? చెప్పండి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పునరుద్ధాన శరీరము, తిరిగి లేచిన శరీరము. ఆ శరీరం సమానమైన శరీరముగా మారుతుందంట. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎంత ధన్యతో. ఈ పనికి మాల ఈ యొక్క చెత్త శరీరము, మనం ఏమని అనవచ్చు ప్రేమారా, చెత్త అనొచ్చు, కంప అనొచ్చు, బలహీనమైన శరీరం అనొచ్చు. ఇక్కడ దీన శరీరము ఏం చేస్తున్నాడు దేవుడు? మహిమగల శరీరముగా చేస్తున్నాడు. మహిమగల శరీరముతో మాగా మారుస్తున్నాడు. మామూలు మహిమ కాదంట. ఎలాంటి మహిమ? తన మహిమగల శరీరమునకు సమానముగా సమరూపము దానిగా మార్చును. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మన శరీరము యేసు ప్రభు యొక్క శరీరములకు సమానంగా దేవుడు ఏం చేస్తాడట? మారుస్తాడట. చూడండి, నీకు ఎంత గొప్ప ధన్యత. అలా మార్చబడాలంటే ప్రియులారా, మనం ఈ లోకం ఉన్నప్పుడు కూడా ప్రభు పోలిక, ప్రభు యొక్క స్వభావంలోకి ఏం చేయాలి? నడిపించబడవలసిన బాధ్యత ఉంది. అర్థం చేసుకో. అదే ప్రియమైన పిల్లారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7.
వేది చూపు వలన కాక ఉమ్, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము ఆ, గనుక ఉమ్, ఈ దేహములో నివసించినంత కాలము ఆ, ప్రభువునకు దూరం ఉన్నామని ఎరిగి ఉండి ఆ, ఆ, ఎల్లప్పుడూ వారమై ఉన్నాము. ఆ. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ఆ, ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఆ, కావున ఆ. అన్నాడు, విడిచినను ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించాలని ఇష్టపడుతున్నాము. అంటే విశ్వాసి అయిన వాడు, ప్రియులారా, విశ్వాసులైన వారు నిరంతరం ఎలాంటి అపేక్షతో ఉండాలో తెలుసా? ఎప్పుడు ఈ దేహమును విడిచిపెట్టి ఏం చేయాలి? దేవుని ఎద్దుకు చేరాలి. ఎందుకంటే దేవుని దగ్గర చేరినప్పుడు ఏమవుతాడు? ఆ మహిమ గల శరీరమును మనకిస్తాడు. ఈ శరీరం అంతకాలం రోగము, నొప్పి, బాధ, ఆకలి, దప్పిక ఎన్నెన్నో కలుగుతుంటుందండి. కానీ ఏనాడైతే ఈ యొక్క దేహాన్ని విడిచిపెడతామో అప్పుడు మనకు మహిమ గల శరీరం వస్తుంది. ఈ శరీరం అంత కాలము మరణం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన కాలంలో ప్రియులారా, మరణము లేని శరీరము, మహిమా శరీరం ధరించుకుంటాం. మరి అర్థమవుతున్నది? నిజముగా ఈ సత్యాన్ని ఒక విశ్వాసం అర్థమవుతే మరణానికి భయపడదు, ఈ దేహం విడిచిపెట్టడానికి ఇష్టపడాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మేము ఏంటంట, ఇట్లు ధైర్యము కలిగి, 8వ వచనంలో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. చూసారండి, ప్రభు ఉండాలని ఇష్టపడుతున్నాం. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగిలి అపేక్షించుచున్నాము. చూడు, చక్కగా మనకి క్లియర్గా రాయబడింది. అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటిది? ఆనోకు దేవునికి ఇష్టంగా ఉన్నట్టుగా మేము కూడా ఇష్టముగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరికి? దేవునికి. ఎప్పుడు? దేహముతో ఉన్నప్పటికీ, దేహము విడిచినప్పటికీ. ఆనోకు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, మరి నువ్వు ఇష్టంగా ఉన్నావా? అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులకు చెప్తూ ఉన్నాడు, ఏమని తెలుసా? మేము దేవునికి ఇష్టమై ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు? దేహముతో ఉన్నప్పటికీ, దేహం విడిచినప్పటికీ నేను దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ప్రియ సహోదరి, ఈ మాటను మీరు గమనించాలి. అందుకని చెప్పేది దేవునికి ఇష్టకరంగా ఉండాలని. ప్రియమైన సహోదరులు, ఇది నువ్వు పరిశీలన చేసుకుని నిజంగా నా హృదయపు ఆలోచనలు, నా మాటలు, నా నడవడిక, నా ప్రవర్తన, నేను చేసే పనులు, నా ఉద్దేశాలు, నా కోరికలు, నా ఆశలు, నా యోచన దేవునికి ఇష్టకరంగా ఉందా అని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాల్సిన వారం. నిజమైన పరిశుద్ధుడు ఈ దేహం విడిచిపెట్టడానికి క్షమించాలి, ఏమాత్రమో ఏం చేయడు, భయపడడు. ఇందులో చాలా మందికి మరణం అంటే భయము. మరణం అంటే ఏమో కాదండి, ఒక ఇల్లు మార్చినంత అంతే. మరణానికి భయపడే వాళ్ళందరూ కూడా దాని అర్థం ఏంటంటే ప్రభు నందు ఏం లేదు విశ్వాసం లేనివారు. విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడు కావు. అదే రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. ఇలా విశ్వాసం ఉందా? ఈ దేహం అది ఉన్నప్పటికీ, దేహం విడిచినప్పటికీ కూడా. అందుకే మరో చోట రోమీయులకు రాసిన పత్రిక రాయబడింది ఏంటంటే, ప్రియులారా, మేము బ్రతికినను చనిపోయినను కూడా మేము ప్రభుతో ఉంటాము. నువ్వు ఇప్పుడు ప్రభుతో ఉన్నావా? చనిపోయినా ప్రభుతోనే ఉంటావు. ప్రభు నీకు దూరం కాడు, నువ్వు ప్రభు నుంచి దూరం కావు. ఇదిలో ప్రభు నాతో ఉన్నాడంటే నీకు భయం అవసరం లేదు, మరణ భయం అవసరం లేదు. ప్రభు కొరకు ఏం చేయాలి? మనం సిద్ధపడవలసిన. ప్రియమైన ఇక్కడ చూడండి,
కాబట్టి ఇటుక మీరు ధైర్యం కలిగి ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నాను, దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకు ప్రభువుకి ఇష్టకరంగా ఉండాలి ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము? ఈ లోకములో జీవిస్తున్నంత కాలము కూడా ప్రభువుకి ఇష్టకరంగా ఎందుకు ఉండాలి అంటే దాని జవాబు కింద రాయబడింది చూడండి. ఎందుకనక తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎందుకు ఈ లోకములో దేహములో ఉన్నంతసేపు కూడా మనము దేవునికి ఇష్టం ఉండాలి. అయితే అందుకనే మనం ఈ లోకములో ఏదైతే చేస్తామో దాన్ని బట్టి మనమందరము కూడా ప్రతిఫలం పొందుతాము. రేపు మనమందరము కూడా దేవుని న్యాయపీఠము నిలబడాలి. న్యాయపీఠం అంటే ప్రియులారా ఆ చివరిలో జరిగేటువంటి యొక్క ధవలమైన మహాసింహాసనం కాదండి. ప్రతి విశ్వాసి కూడా ఎక్కడ నిలబడాలి? ప్రభు యొక్క ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎందుకు మనము దేహము విడిచినను దేహమందు ఉన్నను వినపడుతుందండి? ఎందుకు దేహమందు ఉన్నను దేహము విడిచినను దేవునికి ఇష్టం ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం బోధిస్తుందంటే ఈ దేహమందు ఉండి మనము చేస్తున్నటువంటి యొక్క ప్రతి క్రియను ప్రతిఫలము మనము ప్రభు దగ్గర పొందవలసిన వారమే ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేహమందు ఉన్నను దేహం విడిచినను ప్రభుకి ఇష్టమై ఉండవాలని అపేక్షించుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే మనము ఈ దేహంలో చేసిన ప్రతి దానికి కూడా ప్రభు న్యాయపీఠం ఎదుట ఏమవుతాం? మనము ప్రతిఫలము పొందుతాము. ఒకవేళ ఈ దేహం ఉన్నంత కాలము ఆనోకు వలె ఇష్టకరంగా ఉన్నట్లయితే అక్కడ కూడా ప్రభువును సంతోషపెట్టే వారముగా బల నమ్మకమైన నా దాసుడా అని ప్రభు దగ్గర మెప్పు పొందే రీతిగా ఉంటాం. లేకుంటే నిందల పాలు కావలసి ఉంటున్నది. అందుకే మనమందరము కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన వారం అనుకుంటున్నారా? కాబట్టి ఈ దేహంలో ఉన్నంత కాలం కూడా మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టం ఉండటము ఎంతో అవసరమని దేవుని వాక్యం మనకు పేరుగా చేస్తుంది. మత్తయి సువార్త 17:2 మత్తయి సువార్త 17:2 చూసుకొని మనము ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 17:2 ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె. నెట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ముగించాలనుకుంటున్నాను. దేవుని డాక్టర్ వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం ప్రియమైన పిల్లారా. కాబట్టి మనము జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ముఖ్యమైనది ఏంటంటే ఆనోకును దేవుడు ఏం చేశాడంట? కొనిపోయాడు. ఎలా కొనిపోయాడు? మార్పు చేసి ఏం చేశాడు? ఆయన్ని కొనిపోయాడు. ఎక్కడికి? పరలోకానికి. ఈ విషయాన్ని ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏ రకముకైతే పరిశుద్ధులను
మార్పు చెందుతారో కడబురం రోగినప్పుడు, అదే రీతిగా ఆనోకును కూడా దేవుడు ఏం చేశాడు? మహిమా శరీరముతో ఏం చేశాడు? కొనిపోయాడు. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది ప్రియమైన బిడ్డలారా, ఈ మహిమా శరీరమును మనం పొందుకోవాలంటే ప్రియులారా, దేవునికి ఇష్టం ఉండటం ఎంతో అవసరము. కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం కాకూడదు, మర్చిపోకూడదు. అందుకని ఆనోకు జీవితం గురించి మనం నేర్చుకున్నాం. ఇదే కాదు, ఆనోకులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, మీరు అవన్నీ కూడా మనం కూడా కలిగి ఉండవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. లేదు నేను మారు మనసు పొందానండి, రక్షింపబడ్డాను కాబట్టి ఎలాగైతే ఏముంది, చర్చికి వెళ్తున్నాము, పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాం, అంతా మంచిదే. కానీ మన క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా అన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అండి. దేహమందు మనం చేస్తున్నటువంటి కార్యాలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా? మనల్ని చూసి ప్రభు సంతోషిస్తున్నాడా? కీర్తనకారుడు అందుకే అంటాడు, అనేక సార్లు అంటాడు, ప్రభువా నన్ను పరిశోధించము, నన్ను పరీక్షించము, నీకు ఆయాసం కలిగించేటువంటి యొక్క కార్యములు ఏ ఉన్నాయో నాకు దయచేసి తెలుపు తండ్రి అని ప్రభు దగ్గర గోజాడి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రతి విశ్వాసి కూడా అనుక్షణం అనుదినము కూడా మన ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా నేను నీకు ఇష్టం ఉండాలి తండ్రి. ఈ భూలోకం ఉన్నంతకాలం నీకు ఇష్టం ఉంటే రేపు పరలోకి వచ్చినప్పుడు నీకు ఇష్టంగా ఉంటాను. ఇక్కడ ఇష్టంగా లేదనుకోండి, రేపు పరలోకి వెళ్ళిన తర్వాత ఇష్టంగా ఉండలేము. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఈ దేహంలో ఉన్నను దేహం విడిచినా కూడా మరి ప్రభుకి ఇష్టంగా ఉండాలని మేము ఆశపడుతున్నామని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు, మరి ఆయన కోరుకుంటున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి కాసం దేని వాటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవిస్తున్న మనము అర్థమవుతుందండి, దేవుడు తనతో సమానముగా మహిమగల శరీరముగా ఉండాలని కోరుకుంటున్నాడు, చేయాలని ఆశపడుతున్నాడు. అందుకని మనము ఆయనతో కూడా, ఆయన ఈ లోకంలో ఏ రీతిగా జీవించాడో తండ్రికి ఇష్టకరంగా, అదే రీతికి మనమందరం ఏం చేయాలి? తండ్రికి ఇష్టకరంగా, ప్రభుకి ఇష్టకరంగా ఉండడానికి మన జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రభు ఆత్మ మనందరూ సిద్ధపాటు చేయాలని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా ప్రభు, పరలోకపు దైవమా స్తుతులు ప్రభు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పరలోకపు తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ప్రభు అయ్యా, నీ రాకడ కొరకై ఏ రకంగా ఉండాలో, నువ్వు మమ్మల్ని ఏమి చేయబోతున్నావో, ఏ రీతిగా మనం మార్చి పరలోకాన్ని చేర్చాలనుకుంటున్నావో, ప్రత్యేకించి ఆనోకు నువ్వు ఏ రీతిగా అయితే నీవు మార్పు చేసి పరలోకానికి నీతో పాటు తీసుకుని పోయావో ప్రభా, అట్రీతిగా మమ్మల్ని తీసుకుపోవాలనుకుంటున్నావు. ఆనోకు నీకు ఇష్టమైన రీతిగా ఉన్న రీతిగా మా జీవితాలు కూడా ఉంటాయి, ఇష్టంగా ఉండటానికి ఒక కృప దయచే సిద్ధపాటు చేయతండి, ఈ ప్రజలను సిద్ధపాటు చేయతండి. అది కృపను అనుగ్రహించు ప్రభు. నిత్యము కూడా మమ్మల్ని పరిశీలన చేసుకొని అన్ని విషయాల్లో కూడా మెలుగుకోవడానికి కృప అనుగ్రహించి నడిపించాలని రాజకీయ గురించి ప్రతి దీవించి అయ్యా నీకు ఇష్టకరంగా దాని కృప దయచేయమని, పవిత్రాత్మ సహాయం చేయాలని, నీ ప్రజలను నీకు ఇష్టకరంగా మీరు మార్చాలని నీ ప్రజలు నీ అసలు సమర్పిస్తాను. సకల మహిమాకాంత నీకు అర్పిస్తాను. యేసు ప్రాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్యన సహవాసము రోజు మన లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.